ఏపీ బీజేపీలో ఇద్దరు నేతలు గవర్నర్ కుర్చీ కోసం గట్టిగా ఆశలు పెట్టుకున్నారని టాక్. అధిష్టానం కరుణ కోసం ఆ ఇద్దరు నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం కూడా ఏపీ నేతల్లో ఒకరిద్దరికి గవర్నర్గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ అంతరంగం పసిగట్టిన ఇద్దరు సీనియర్ నేతలు గవర్నర్ గిరి కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరెవరో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కమల్నాథుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న దానికంటే మంచి ఫలితాలు రావడంతో కేంద్రంలో ఒకరు, రాష్ట్రంలో ఒకరు మంత్రి పదవులు పొందారు. బీజేపీతోనే రాజకీయ జీవితం అనుకుని దశాబ్దాలుగా పార్టీకి అంకితమై పనిచేస్తున్న నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు మోదీ కేబినెట్ లో చోటు లభించింది. అదేవిధంగా అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ నేత సత్యకుమార్ కు రాష్ట్ర కేబినెట్ లో బెర్తిచ్చారు. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు గవర్నర్ పోస్టుపై గురిపెట్టారని తెలుస్తోంది. తమకు కావాల్సిన పదవుల కోసం పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ పోస్టు కోసం పోటీ పడుతున్నారని సమాచారం. సోము వీర్రాజు దాదాపు 4 దశాబ్దాలుగా బీజేపీలోనే సాధారణ కార్యకర్త నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుడి స్థాయికి ఎదిగారు. గతంలో ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఆయన. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న సోము వీర్రాజుకి ఇటీవల ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానం ఇస్తారని పార్టీ నేతలంతా భావించారు. అయితే అనూహ్యంగా స్థానికుడైన సోము వీర్రాజుని కాదని పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి అవకాశం దక్కింది. కేంద్ర నాయకత్వం సూచన మేరకు పురంధేశ్వరి గెలుపు కోసం సోము వీర్రాజు కష్టపడ్డారు. పార్టీకి విశ్వాసపాత్రుడైన సోము వీర్రాజుని గతేడాది రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పుడే గవర్నర్ లాంటి కీలకమైన కుర్చీలో కూర్చోబెడతారనే చర్చ జరిగింది. ఎన్నికలు హడావిడి ముగిసింది. కేంద్రంలో మోదీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం కొలువుదీరింది. ఇదిలా ఉంటే పలు రాష్ట్రాల్లో గవర్నర్ పోస్టులు కొన్ని నెలలుగా ఖాళీగా ఉండడంతో పార్టీకి అంకిత భావంతో పనిచేసే సీనియర్ నాయకుల్ని గవర్నర్ పోస్టులకు ఎంపిక చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. తెలుగు రాష్ట్రాల నుంచి 3 బీజేపీ నేతలు ఇప్పటికే గవర్నర్లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు పేరు కూడా తెరపైకొచ్చింది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం గవర్నర్ రేసులో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి ఆఖరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏడాది క్రితమే బీజేపీలో చేరారు. ఇటీవల రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్న కిరణ్ కుమార్ గవర్నర్ పోస్టుపై గురిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఢిల్లీ స్థాయిలో తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీకి చెందిన ఈ ఇద్దరు నేతల్లో ఎవరికి గవర్నర్ సీట్లో కూర్చునే అవకాశాలు వస్తాయనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏపీ బీజేపీకి దక్కాల్సిన పదవులు ఇప్పటికే కేంద్ర రాష్ట్రాల్లో వచ్చేసాయని, అందువల్ల రాష్ట్ర బీజేపీ నుంచి ఇంకా ఎవరికి పదవులు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చనే చర్చ కూడా సాగుతుంది. మరి సోము వీర్రాజు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.